మిలియన్ మార్చ్ టెన్షన్ ముగిసింది. అరెస్టులు, విధ్వంసాలతో భాగ్యనగరం అంతా అట్టుడికిపోయింది. అరెస్టుల పర్వంతో ప్రారంభమై ఉద్రిక్తతల మధ్య ముగిసిన మిలియన్ మార్చ్పై పూర్తి రివ్యూ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మిలియన్ మార్చ్ ఎలా ముగిసింది? మిలియన్ మార్చ్పై ప్రజల స్పందన ఎలా ఉంది? ఈరోజు జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ ప్రధానంగా జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్ దిగ్బంధం చేయాలని చెప్పేసి మిలియన్ మార్చ్ నిర్వహించాలని చెప్పేసి కోదండరాం పిలుపుని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అంటే మధ్యాహ్నం అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని అటు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు చేపట్టేప్పటికీ అయితే 1 గంట తర్వాత ఈ మిలియన్ మార్చ్ నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మధ్యాహ్నం ట్యాంక్ బండ్ ప్రాంతంలో మిలియన్ మార్చ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారీ స్థాయిలో ఇక్కడికి నగరవాసులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా భారీ ఎత్తున వీటికి పాల్గొనడం జరిగింది. ఈ మిలియన్ మార్చ్ కూడా విజయవంతంగా సాగడం అందరినీ తెలంగాణ వాదుల్లో ఒక సంతోషాన్ని, నూతన ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం మిలియన్ మార్చ్పై ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి నిన్నటి నుంచి కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో ఈ మిలియన్ మార్చ్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే వీరి ప్రయత్నాలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా నిన్నటి నుంచే తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలలో కూడా తనిఖీలు అనేది ముమ్మరంగా చేపట్టారు. ఆ తనిఖీలో భాగంగా ప్రధాన కూడళ్లలో కానీ లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి కానీ హైదరాబాద్ నగరానికి చేరుకున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా అనుమానంగా తనిఖీలు చేయడము, దాంతోపాటుగా వారిని అందరినీ కొందరిని అదుపులోకి తీసుకోవడము, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఈ మిలియన్ మార్చ్ గురించి ప్రత్యేకంగా హైదరాబాద్కు నగరంతో పాటు వివిధ గ్రామాల నుంచి చాలా వరకు హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. మరోవైపు ఈ యొక్క మిలియన్ మార్చ్ ప్రధాన అజెండాగా తీసుకున్న ఓయూ జేఏసీ నేతలు కానీ ఓయూ విద్యార్థులు కానీ ఈ యొక్క మిలియన్ మార్చ్ను రావడానికి బయలుదేరడం అంటే ఓయూ ఉస్మానియా క్యాంపస్ నుంచి బయలుదేరడానికి శ్రీకారం చుట్టారు. అయితే ఓయూలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా ఓయూ నుంచి విద్యార్థులు ప్రధానంగా ట్యాంక్ బండ్ వద్ద చేరుకున్నందుకు ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అయితే ముందస్తుగానే పోలీసులు సుమారు ఓయూ క్యాంపస్ చుట్టూ 3000 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించడం జరిగింది. విద్యార్థులను బయటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే 2 దఫాలుగా 2 విధాలుగా కూడా ఆ విద్యార్థులు 2-3 బ్యాచ్లుగా విడిపోయేసి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడం జరిగింది. మరికొందరు విద్యార్థులు మాత్రం ఆడనే ర్యాలీలు ఇటువంటి కార్యక్రమాలు చేశారు. అయితే విద్యార్థుల నుంచి ఇటు పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో అక్కడ తోపులాట వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు మాత్రం వీరిపై బాష్పవాయువులు 2 సార్లు కూడా బాష్పవాయువులు ప్రయోగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఓయూ విషయంలో విద్యార్థులు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకొని కొందరు మాత్రం యథావిధిగా ట్యాంక్ బండ్కి చేరుకొని మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరికొందరు విద్యార్థులు మాత్రం క్యాంపస్ లోపలనే బందీకాణలాగా ఉండడం జరిగింది. దాంతోపాటు పోలీసులపై రాళ్లు రువ్వడం ఇటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. మరోవైపు రాజకీయ నాయకుల విషయానికి వస్తే మాత్రం పొలిటికల్ సంబంధించిన ఈ రోజు ఇచ్చిన జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మిలియన్ మార్చ్ని విజయవంతం చేసేందుకు ఇటు తెలంగాణ టీడీపీ సంబంధించిన నేతలే కావచ్చు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నేతలందరూ కూడా ట్యాంక్ బండ్ పై బయలుదేరేందుకు అసెంబ్లీ నుంచి బయలుదేరడం జరిగింది. హరీష్ రావు ఆధ్వర్యంలో కానీ, ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కానీ, ఇటు మరోవైపు టీడీపీ సంబంధించి నాగం జనార్దన్ కావచ్చు, ఇతర నేతలు కూడా మోత్పల్లి కావచ్చు, ఇతర నేతలు కూడా ఆ ట్యాంక్ బండ్ వద్దకు మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడం జరిగింది. అయితే ముందస్తుగానే పోలీసులు పక్క వ్యూహంతో ముందుకు సాగారు. అయితే వీరందరినీ కూడా ఎవరైతే ట్యాంక్ బండ్ పై రానివ్వకుండా నేతలందరూ కూడా కట్టుదిట్టమైన అదుపు చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగానే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ట్యాంక్ బండ్ పైకి ఎవరైతే ర్యాలీగా వెళ్తున్నారో వచ్చే వారిని ముందస్తులో భాగంగానే వారిని అడ్డుకునేందుకు పూర్తి అదిగా చేశారు. దాంట్లో భాగంగానే ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు టీడీపీ నేతలు, దాంతోపాటు టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీటిని టీఆర్ఎస్కి సంబంధించిన నేతలు తీవ్రంగా స్థాయిలో ఖండించారు. ఇటు టీడీపీ సంబంధించిన నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. అయితే అప్రజాస్వామికంగా పోలీసులు ఈ అరెస్టులు చేయడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి తమ నేతలు స్వచ్ఛందంగా అంటే ట్యాంక్ బండ్ పై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాల్గొనేందుకు వెళ్తే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేతలు పలువు పోలీస్ అధికారులపై ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏది ఏమైనప్పటికీ మరో సంచలన ఇలా జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా చెప్పుకుంటే ఇటు మధు యాష్కి, ఇటు కేకే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు వీళ్ళు కూడా ఈ యొక్క మిలియన్ మార్చ్కు వారి యొక్క మద్దతు ప్రకటించేందుకు రావడం జరిగింది. ఆడికైతే ఈ కార్యక్రమంలో కేకేతో పాటు మధు యాష్కి కూడా ట్యాంక్ బండ్ పై ర్యాలీగా వెళ్తున్న సమయంలో కొందరు
ఆ తెలంగాణ వాదులు కావచ్చు, ఇంకా ఇతర నేతలు కూడా ఆ మధుయాష్కును అంటే అతను వెళ్తున్న మధుయాష్కును అడ్డుకోవడం జరిగింది. కొందరు మధుయాష్కిపై దాడికి పాల్పడ్డారు. అయితే మరోవైపు కేకే విషయం కోసం మాత్రం కేకే కారుపై ర్యాలీగా వెళ్తున్న అతనిపై కొందరు తెలంగాణ వాదులు కావచ్చు, లేకుంటే కొందరు ఆందోళనకారులు ఎవరైనా కానీ చెప్పులు విసరడం జరిగింది. దీంతో ఒక రకంగా ఆడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మరోసారి ఇటువంటి దాడులు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి పలువురు నేతలు కూడా ఖండించడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా ముందుకు సాగాల తప్పించి ఆందోళనలు ఒకవైపు ఆందోళన చేస్తూ దాడుల్లో పాల్పడటం మాత్రం తెలంగాణ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరోవైపు పలువురు రాజకీయ నేతలు హెచ్చరించడం జరిగింది. అయితే తెలంగాణ వాదుల్లో కొందరు మాత్రమే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడడం వల్ల తమ యొక్క పేరు చెడిపోతుందని చెప్పేసి కొందరు దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకించారు. మరోవైపు ఈ యొక్క కేకేపై కానీ ఇతర లేకుండా మధుయాష్కిపై దాడి జరిగిన దాన్ని కేసీఆర్ పూర్తి స్థాయిలో ఖండించారు. దాంతోపాటు గద్దరు కూడా ఖండించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ యొక్క దాడిని తీవ్ర స్థాయిలో ఖండించారు. మరోవైపు మధుయాష్కి మాత్రం దీనికి వివరణ అంటే మామూలుగా ఈ దాడిపై తన అభిప్రాయాన్ని మాత్రం మరొకసారి చెప్పారు. తెలంగాణ వాదం ఖచ్చితంగా బలంగా ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకుండా మాత్రం రానున్న రోజుల్లో తమ భవిష్యత్తు అంధకారంలో మారే అవకాశాలు ఉంటాయి. ఏడ కూడా తిరగలేని పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఆ తెలంగాణకు సంబంధించిన అంశాన్ని తేల్చాలని చెప్పేసి మధుయాష్కి డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు పాల్గొన్న వాళ్ళలో వీళ్ళు మాత్రమే ఇద్దరు మాత్రమే ఇక్కడ హైదరాబాద్ నగరంలో వీళ్ళు పాల్గొనడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఈ రోజు నిరసనలు వాటిని తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలపై ఒక రకంగా దాడులు జరగడం కొంచెం టీఆర్ఎస్ వర్గంలో కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించిన నేతల్లో కూడా ఒక ఆందోళనకర పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు కొందరు ఆందోళనకారులు ఈ యొక్క ట్యాంక్ బండ్ వద్ద పరిసర ప్రాంతాల్లో అంటే మొత్తానికి మిలియన్ మార్చిని అడ్డుకుందాం అనుకున్న పోలీసులు ఏమాత్రం కూడా ఈ మిలియన్ మార్చిని కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు. అయితే అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అధిక సంఖ్యలో ప్రజలు వాడికి వచ్చేసి జై తెలంగాణ నినాదాలతో మారుమోగే పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదేమైనప్పటికీ కొద్ది వరకు పోలీసులు వారిని కట్టడి చేసేందుకు చాలా విఫల యాత్రలు చేశారు. ఏది విఫలం అన్ని కూడా విఫలమైనని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది అడిగి చేరుకోవడము, నినాదాలు చేయడము ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ట్యాంక్ బండ్ మీద ఎంతో ప్రతిష్టాత్మకంగా చరిత్రను తెలిపే విగ్రహాలు మాత్రం అక్కడ ఉన్నాయి. అయితే ఆ విగ్రహాలు కొందరు ఆందోళనకారులు వాటిపై దాడిలో పాల్పడడం చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని పలువురు నేతలు కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే ఇటువంటి దాడులకు పాల్పడడం దురదృష్టకరం అని చెప్పారు. దాంతోపాటు కొందరు ఆందోళనకారులు ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన నేతలు కానీ ఇంకో తెలంగాణ వాదులు కానీ కొందరు పోలీస్ సంబంధించిన వెహికల్స్ కానీ కొందరిపై రాళ్లు రువ్వడం ఇటువంటి కార్యక్రమాలు చేశారు. మరోవైపు విజయవంతంగా ఈ యొక్క సాయంత్రం సమయంలో కోదండరాం, కేసీఆర్ దాంతోపాటు పలువురు నేతలు కూడా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క మిలియన్ మార్చ్ విజయవంతంగా సాగడాన్ని వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంత తెలంగాణ వాదం బలం గట్టిగా ఉంది. ఈ యొక్క తెలంగాణ వాదంకి అంటే తెలంగాణ వచ్చే వరకు ప్రతి ఒక్కరికి పనిచేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అయితే నేతల్లో ఈ యొక్క విజయవంతంగా ఈ కార్యక్రమం సాగడం నూతన ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఆ ట్యాంక్ బండ్ పై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆ మిలియన్ మార్చ్ మిగిలిన తర్వాత అందరూ కూడా వెళ్ళి అంటే వారి గ్రామాలకు కానీ లేకుంటే నగరంలో ఉన్న ప్రజలు వేరు ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే అందరూ వెళ్ళిపోతుండగా కొందరు మాత్రం నిరసన తెలుపుతూ కొంచెం ఆందోళనకు దిగిన పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ థ్యాంక్ యూ రాజు. ఇక మిలియన్ మార్చికి సంబంధించిన మరిన్ని న్యూస్ చూసే ముందు బులెటిన్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.